వచ్చేసి నా పేరు దొరబాబు నాయుడు. మాది గోనెల మండలం, గోనెల గ్రామం. అది ఎమ్గనూరు తాలూకా, కర్నూలు జిల్లా. నేను 3.5 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఇంతకుముందు ఏమైనా రైతులు ఏమైనా సాగు చేసుకుంటే మిర్చికి కానీ, ఉల్లికి కానీ, పత్తికి కానీ ధర బాగానే ఉండే ఇంతకుముందు గవర్నమెంట్లో. ఇప్పుడున్న గవర్నమెంట్లో ధర కల్పించబడుతుంది. ఒక ఎకర పెరగాలంటే 10,000 పెరగనీకి అవుతుంది, 16,000 పోయినీకి అవుతుంది. మరి ఇప్పుడు అవి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక 15,000 అవుతుంది. అన్నీ కలిసి 36,000 రూపాయలు ఒక ఎకరాకి పానీకి అవుతుంది తీసుకోవడానికి. మరి పెట్టిన పెట్టుబడి వచ్చేసి మొత్తం ఒక 50,000 రూపాయలు పెట్టుబడి, ఎకరాకి 50,000 పెట్టుబడి అవుతుంది. ఈ సేలుకు పానీకి 66,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి. మనం పైన ఒక మామూలు సాదా రైతు వేస్తేనే. మరి కొంచెం బాగా డబ్బున్న రైతులు కొంచెం బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకా లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఈరోజు మనం చాలా నష్టపోయామే. ఇప్పుడు పెరిగిన కూలీలు లేదు, ఎక్కడ పోతే ఒక రావడం లేదని పెరిగిన కూలీలు, కోసిన కూలీలు రావని గొర్రెలు కిడిచి పెట్టామే. మరి గవర్నమెంట్ మరి రైతులను ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమో 50,000 హెక్టార్కి అంటారు. హెక్టార్కి 50,000 బదులు హెక్టార్కి ఒక 80,000 ఆ విధంగా ఇస్తే మనం రైతులు బాగుంటుంది. ఈ విషయం అంతా పై వాళ్ళకి తెల్లని విలేకరుల సమూహంగా నేను కోరుకుంటున్నాను.